ఈ వీడియోలో డిగ్రీకి సంబంధించి 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ 7A అనే పేపర్ ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియట్లేదా, ఎగ్జామ్కి ఏ క్వశ్చన్స్ చదవాలో తెలియట్లేదా, అసలు పాస్ అవుతాం లేదా అని డౌట్ ఉందా? చాలా సింపుల్గా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. సో నువ్వేం చేయక్కర్లేదు, ఒక్క 5 నిమిషాలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విన్నా ఈజీగా నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, సరే క్లాస్లో వెళ్దాం. 7A పేపర్ నేమ్ స్పెషల్ ఫంక్షన్స్. మీకు ఇక్కడ యూనిట్ వైజ్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ చెప్తాను, వరి అవ్వదు. నేను పీడిఎఫ్ కూడా ఇచ్చాను, అది కూడా చెప్తాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. సార్ వీటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాను, వరి అక్కర్లేదు. సార్ వీటి యొక్క క్లాసెస్ ఇచ్చాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes ఈ టైం స్పెండ్ చేయండి. ఓకే, సరే యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత పీడిఎఫ్లో క్లాసులు ఎక్కడెక్కడ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి నువ్వు ఇక్కడ డ్యామ్ షూర్గా పడే క్వశ్చన్స్ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సార్ నాకు ఎగ్జామ్కి ఒక్క పూటే ఉంది సార్, తెల్లారితే పరీక్ష, నేనేం చదవాలి? ఈ రెండే క్వశ్చన్ మాత్రం మస్ట్ అని చూపించదు. ఓకే, ఎందుకంటే 99% ఆ క్వశ్చన్ ఎక్కువ పేపర్స్లో వస్తుంది. మీరు ఏ యూనివర్సిటీ అయినా ఇది పనికి వస్తుంది. ఓకే, సరే 5 మార్క్స్ వచ్చారు. 5 మార్క్స్లో ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇక 5th క్వశ్చన్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్కువ సార్లు రిపీటెడ్ అయింది. ఇది ఫస్ట్ యూనిట్ పార్ట్. సెకండ్ యూనిట్ వెళ్ళిపోతాం. సెకండ్ యూనిట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ఈ 2 చదువుకుంటే చాలు. ఇక్కడ 5 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామినేషన్లో రిపీటెడ్ క్వశ్చన్సే. అర్థమవుతుందా? 4th క్వశ్చన్, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అన్న. మీకు ఈ థర్డ్ క్వశ్చన్ కన్నా 4th క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థర్డ్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో 2 times రిపీట్ అయింది. ఈ 4th క్వశ్చన్ అనేది ఇప్పటికీ 4 to 5 times రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో మీకు 2 క్వశ్చన్స్ నేర్చుకునే టైం ఉంటే, ఒక్కరోజు టైం ఉన్నప్పుడు మెయిన్ 4th క్వశ్చన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? సరే యూనిట్ 3 చూద్దాం మనం. యూనిట్ 3లో 10 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఇచ్చాను. ఒక్క నిమిషం, ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదిగోండి ఈ క్వశ్చన్, ఇది 10 మార్క్స్ రావచ్చు, 5 మార్క్స్ రావచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటారు 10 మార్క్స్. సరే, 5 మార్క్స్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ 4th క్వశ్చన్ అన్న. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, మరీ అవసరం అవసరం లేదు, మీకు క్లియర్ మంచి పీడిఎఫ్ నేను ఇస్తాను, ఇది జస్ట్ ఎడిటింగ్ అంతే. ఓకే, సరే యూనిట్ 4 వచ్చేద్దాం. యూనిట్ 4 వచ్చేద్దాం. యూనిట్ 4లో నువ్వు నేర్చుకోవాల్సిన 3 క్వశ్చన్స్. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ 2 క్వశ్చన్స్ 5 మార్క్స్. ఓకే, యూనిట్ 5 వద్దాం. కాస్ ఎక్స్, సైన్ ఎక్స్, ఈ 2 నేర్చుకోరా, నీకు ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక 10 మార్క్స్ అనేది డాష్. మనకి ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ మాది 2, 4, 8 ప్యాటర్న్ అంటే ఏం లేదు నాన్న, నీకు 10 మార్క్స్ వచ్చింది, నీకు 8 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 5 మార్క్స్ వచ్చింది, నీకు 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ వస్తాయి, డెఫినేషన్స్ అంతే, అంతకు మించి ఏది మారదు. ఓకే, సో ఇవి యూనిట్ 5 వరకు మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్. అందరికీ ఆల్ ద బెస్ట్ అన్న, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే, సరే వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి, అసలు పీడిఎఫ్ ఎక్కడ ఉంటుంది సార్ అంతే కదా చెప్తాను. టెలిగ్రామ్లోకి మీరు వెళ్ళి టెలిగ్రామ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటున్నారు. దానికి 4,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన పిల్లలు. సో అక్కడ మీరు ఇక్కడ ఫైల్స్ అని ఉంటుందా, ఈ ఫైల్స్లో డిగ్రీకి సంబంధించి మీరు ఏ సెమిస్టర్ చూసుకున్నా వాటి యొక్క మోడల్ పేపర్లు, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి యొక్క మోడల్ పేపర్స్ అన్ని లిస్ట్ మొత్తం ఇక్కడే ఉంటున్నాను. మినిమం మనం ఒక 150 పీడిఎఫ్ వరకు ఇక్కడ మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఈ 7A సంబంధించిన ఐఎంపీ లిస్ట్ తీసుకోవచ్చు. సరే సార్ అంతా బాగుంది, మరి క్లాసెస్ ఏంటి సార్, ఆన్సర్లు ఏంటి సార్ అంటే ఏం లేదు, జస్ట్ నువ్వు పానీపూరి తినే అంత ప్రైస్ కూడా కాదు, అంత తక్కువ ప్రైస్కి నేను తీసుకొచ్చాను. యాక్చువల్గా కోర్స్ ప్రైస్ 500, కానీ నేను నీ పానీపూరి తినే ప్రైస్ తీసుకొచ్చేసాను 49 రూపీస్. అంతకు మించిన రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం. 49 రూపీస్కి నీకు పీడిఎఫ్లు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. నీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, మీకు ఎగ్జామ్కి వెళ్ళే వరకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. పీడిఎఫ్లు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, నా పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీ అందరికీ ఒక హెల్ప్ చేయాలి, ఒక అన్నయ్యలాగా మీ అందరికీ సహాయం చేయాలి
అనే మంచి ఉద్దేశంతో 49 రూపీస్ ఈ కోర్సు నేను తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో అసలు ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి సార్? ఓకే, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్ అనే ఒక యాప్ ఉంటుంది నాన్న. అది మన యాపేనా, మనం కొత్తగా క్రియేట్ చేసాం. ఇంతవరకు ఇందులో మనకి 3 months ఇందులో జాయిన్ అయిన పిల్లలు వచ్చేసరికి 5000+ స్టూడెంట్స్. 5000+ స్టూడెంట్స్. మన రేటింగ్ 4.3 ఉంటున్నాను. 5000 మంది పిల్లలు 3 నెలల్లో మనం నమ్మి జాయిన్ అయ్యారంటే వాళ్ళకి రిజల్ట్ ఎంత బాగా వచ్చి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరూ మన ప్రీవియస్ స్టూడెంట్స్. 5000 మంది పిల్లలు కూడా మన ప్రీవియస్ స్టూడెంట్స్. అదేవిధంగా మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వబోతుంది. లాగిన్ అయ్యాక ఏం చేయాలి? లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా చూపిస్తుంది. లాగిన్ అయ్యాక ఈ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, 4th సెమిస్టర్, 5th సెమ్, 6th సెమ్ కలిపి ఉంటుంది. 48 hours కోర్సెస్, పీజీ సెట్ కోచింగ్, ఎంఎస్సి క్లాసెస్ ఇలా ఉంటుంది. మీకు యాప్ ఓపెన్ చేయగానే. బట్ మీరు చేయాల్సిన పని 5th సెమ్ దగ్గర వెళ్ళిపోతున్నాను, అక్కడ మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అక్కడికి వద్దురా. ఈ 48 hour కోర్సెస్ అన్నది చూసారా? ఒకసారి చూడు, ఇదిగో 48 hour కోర్సెస్ అండి. ఇది క్లిక్ చేయరా. ఇది క్లిక్ చేస్తే నీకు ఎక్కడ చూసుకున్న 49 రూపీస్ ఉంటుంది. అంటే గంటకి రూపాయి పే చేస్తున్నట్టు నన్ను, అంతేరా. నీ డిగ్రీ ఎగ్జామ్ కోసం ఆ మాత్రం పే చేసుకోలేవా? జస్ట్ 49 రూపీస్ నాన్న. 500 రూపాయల కోర్సుని 500 కూడా చాలా తక్కువ పెట్టారు. మీరు ఎన్ని ఛానల్ చూసుకున్నా థౌజండ్స్లో ఉంటుంది. బట్ మనం పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఈ సెమిస్టర్ అందరూ పాస్ అయిపోవాలి అనే మంచి ఉద్దేశంతో 49 రూపీస్ తీసుకొచ్చాను. అర్థమవుతుందా? దీన్ని క్లిక్ చేస్తే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని పేపర్స్ ఉంటాయి. మీకు నచ్చిన పేపర్ మీరు తీసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, 48 hour కోర్సెస్ అంటే 3 రోజులే ఉంటుంది కోర్సు. అంటే మీకు ఆల్రెడీ రికార్డులు అయ్యి ఉంటాయి. వ్యాలిడిటీ 3 రోజులు. అంటే 3 రోజుల లోపు నువ్వు నేర్చుకోవాలి. 3 రోజుల్లోపు నేర్చలేమన్నా ఒక సబ్జెక్ట్ని నేర్చగలవు కదా. 3 రోజుల్లోపే నేర్చుకోవాలి. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్లీ పీడిఎఫ్లో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. అంటే ఎగ్జామ్కి ఒక 3 రోజుల ముందు నువ్వు చదువుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు నీకు 7 రోజులు ఉందన్నా, ఈ రోజు ఒక కోర్స్ తీసుకురా. ఒక 7 అనే కోర్స్ తీసుకున్నావు ఈ రోజు, 3 రోజులు ఎందుకురా? ఒక రోజులో చదివేస్తావు కదా, అవగొట్టారు. రేపు ఇంకో కోర్స్ తీసుకురా, అది రేపు అవగొట్టారు. లేదు సార్ నేను డల్ స్టూడెంట్, ఒక కోర్సు 3 రోజులు పడుతుంది, ఓకేరా 7 తీసుకో, 3 రోజుల్లో చదువుకో, 3 రోజుల్లో కోర్సు ఉంటుంది. 2 రోజులని మెన్షన్ చేశాను కానీ పిల్లలు 2 రోజుల్లో చదవగలరు లేరు అని మరలా చిన్న బాధ అనిపించి మరలా 2 రోజులు 3 రోజులు మార్చాను. సో నాకు వీలైనంత వరకు మీకు సహాయం చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. జస్ట్ నేను మీ నుంచి ఆశించేది ఒకే ఒక లైక్ నాన్న. ఇవి మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి అన్న. ఇప్పుడు 1000 మంది చూస్తున్నారు, 5 కామెంట్స్ వస్తుంది. అంటే ఆ క్లాస్ వాళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. సరే ఇప్పుడు లైక్స్ అయినా వస్తున్నాయి అంటే లైక్స్ కూడా లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సార్ ఇది బాగుంది, లేకపోతే ఇలా మార్చి చెప్పండి సార్, లేదు సార్ మాకు ఇంకొక సబ్జెక్ట్ కావాలి, మీకు ఏం కావాలని మెసేజ్ చేయండి అక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. 5th సెమిస్టర్ కాబట్టి రిస్క్ చేయొద్దు, బాగా నేర్చుకొని బాగా చదవండి. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసామని అనుకుంటున్నాను. ఒకవేళ లైక్ చేయడం మర్చిపోతే ఒకసారి లైక్ చేసి వెళ్ళిపోయినా. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఇది నీకు అర్థమైతే మీరు థ్యాంక్ యూ చెప్పడము, థ్యాంక్ యూ కాకపోయినా జస్ట్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఓకేనా? అలా కామెంట్ చేస్తే ఇంకొక నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ చూసాడు అనుకున్నాం, అది నీకు అర్థమైంది ఆ స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది? కామెంట్ చేస్తే కదా తెలుస్తుంది. ఓకే, ఏమైనా సార్ నాకు ఇట్లా అర్థం కాలేదంటే కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. 5th సెమ్ ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి, వీటికి సంబంధించిన ఆన్సర్ లేకుంటే, క్లాస్ లేకుంటే ఇప్పుడు మనం వెతుకుతాం కదమ్మా. అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడే కదా మనకు గుర్తొస్తాయి నేను. సో ఎవరైతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామేమో అనే భయం ఉన్న వాళ్ళు కానీ, లేదా అసలు ఏం చదవాలో నాకు తెలియదు అనుకునే వాళ్ళకి కానీ ఇది ఒక మంచి అవకాశం. సింపుల్గా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈరోజు మనం 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ 6A న్యూమరికల్ మెథడ్స్ అనే పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇక్కడ నేను ఇచ్చాను. నేను క్వశ్చన్స్ చదువుతూ ఉంటాను. సో ఈ లిస్ట్ మీకు PDF కూడా ఇచ్చాను, అది ఎక్కడ ఉంటుందో చెప్తాను. దీని యొక్క ఆన్సర్స్ కూడా ఇచ్చాను, అవి ఎక్కడ ఉంటాయో చెప్తాను. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, అంటే ఈ క్వశ్చన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా.
దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉందో కూడా చెప్తాను. ప్రతి డిస్కస్ చేద్దాం. జస్ట్ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఒక్క 5 మినిట్స్ మీ టైంని స్పెండ్ చేస్తే ఈజీగా మీరు ఈ 5th సెమిస్టర్ అనేది మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో నాకు తెలిసినంత వరకు 90% వరకు 1 డే బిఫోర్ ఎగ్జామ్ మనం చదువుతాం. 1 రోజు 2 రోజులు ఉన్నప్పుడు మనం పుస్తకాలు పట్టుకొని తిరిగేస్తుంటాం. అంతే కదా? సో సరే, 1 రోజు ముందు చదివినా సరే ఎలా పాస్ అయిపోవాలో నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. సరే, ఫస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్లో అవి చూద్దాం. యూనిట్ 1 వచ్చేసరికి మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి మనకి 10 మార్క్స్ ఖచ్చితంగా కనబడుతుంది. 5 మార్క్స్కి వచ్చేసరికి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కానీ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కానీ అడుగుతారు. అంటే మోస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసాయి, 3 days ఉంది, ఏం చదవాలి అనే వాళ్ళకి ఇవి మెయిన్గా మీరు చదువుకోవాలి. సరే, యూనిట్ 2కి వెళ్దాం. యూనిట్ 2లో న్యూటన్స్ డివిడెండ్ ఇంటర్పోలేషన్, లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్, మోస్ట్ ఆఫ్ ది ఈ రెండింటి నుంచే వస్తుంది. బై ఛాన్స్ మిస్ అయితే లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసుకుని క్వశ్చన్ ఇస్తాడు, ఇలా రావచ్చు. ఓకే, 5 మార్క్స్కి వచ్చేసరికి మనకి గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా మీద క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకేనా? ఇది యూనిట్ 2 అన్న. యూనిట్ 3 సింపుల్ రా, చాలా సింపుల్గా పాస్ అయిపోవచ్చు రా, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. జస్ట్ కొద్ది కాన్సన్ట్రేషన్ చేయండి అన్న, ఒక్క రోజు చదివితే చాలు పాస్ అయిపోవచ్చు. జస్ట్ వినండి అంతే. సో ఇందులో మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 1.1 ఈ క్వశ్చన్ కొద్దిగా రిపీట్ అయిందన్న, ఈ క్వశ్చన్ మిస్ చేయొద్దు, ఖచ్చితంగా నేర్చుకున్నాను 6Aలో. దీంతో పాటు ఎఫ్ డాష్ ఆఫ్ 4 అంటే ఫస్ట్ ఉన్న 2 క్వశ్చన్స్ కూడా మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ నేను ఇచ్చాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది 2 సార్లు మీకు పడింది ఈ క్వశ్చన్. టైం ఉంటే నేర్చండి, అంటే కొద్దిగా చదువుకున్న తర్వాత కూడా టైం మిగిలింది అనుకో, ఇవి నేర్చండి. ఓకే, ఈ 3లో ఫస్ట్ 2 మాత్రం పక్కాగా మీరు చదువుకోవాలి ఎగ్జామ్కి ఖచ్చితంగా. ఓకే, 5 మార్క్స్ వచ్చేసరికి మనకి dy/dx, d²/dx², వీటిని కట్టమని చెప్తాను నేను. ఓకే, ఒక డేటా ఇచ్చేస్తాడు, dy/dx, d²/dx² కట్టమని చెప్తాడు. ఓకే, యూనిట్ 4 ఖచ్చితంగా సింప్సన్స్ 1/3 రూల్ కానీ సింప్సన్స్ 3/8 రూల్ కానీ ఖచ్చితంగా ఎగ్జామ్లో పడుతుంది. ఈ రెండిట్లో ఒకటి పక్కా నేర్చేయాలి. ఇంకా మీకు టైం ఉంటే జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా, ఈ 3 నేర్చుకోవాలి. కానీ 3లో 2 ఇంపార్టెంట్, సింప్సన్ 1/3, 3/8, ఈ 2 పక్కాగా నేర్చాల్సిన క్వశ్చన్స్. ఓకే, 5 మార్క్స్ వచ్చేసరికి ట్రెపజాయిడల్ రూల్ మీద ఫార్ములా బొమ్మలు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో అవి నేర్చుకోవాలి. ఓకే, యూనిట్ 5 ఆర్కే మెథడ్స్, పికార్డ్స్ మెథడ్స్. సార్ నాకు టైం లేదు అని అనుకుంటే ఈ పికార్డ్స్ మెథడ్ మాత్రం నేర్చుకున్నాను. సార్ నాకు టైం లేదు అనుకుంటే ఈ పికార్డ్స్ మెథడ్ని నేర్చుకోండి. యూనిట్ 5 కష్టంగా ఉంటుంది, బట్ ఇందులో మీరు నేర్చాల్సిన బెస్ట్ క్వశ్చన్ ఏంటంటే పికార్డ్స్ మెథడ్. ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో కనబడుతుంది. ఆర్కే మెథడ్, పికార్డ్స్ మెథడ్, టైలర్ సిరీస్ మెథడ్, ఈ 3 నేర్చేంత టైం నా దగ్గర లేదు సార్, తెల్లవారితే ఎగ్జామ్ సార్ అని నువ్వు అన్నట్లయితే ఈ మధ్యలో ఉన్న క్వశ్చన్ మాత్రం డామ్ షూర్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఇది నా ఇవి 5 యూనిట్లు. ఓకే, క్వశ్చన్స్ ఒక చిన్న క్లారిటీ వచ్చింది, ఏం చదవడం. ఓకే, ఇంతవరకు వీడియో చూస్తున్నామంటే నీకు ఖచ్చితంగా ఎంత కొంత నాలెడ్జ్ వచ్చే ఉంటుంది కదా, ఖచ్చితంగా లైక్ చేయాలన్నా, అది నాకు సపోర్టివ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వీటి యొక్క ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి. సార్ ఇది నాకు PDF కావాలి, వీడియోలో ఉంది, ఇది నేను ఫోటోలు తీసుకున్నాను, PDF కావాలి, చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ టెలిగ్రామ్లో నువ్వు టెలిగ్రామ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే టెలిగ్రామ్లో 4000 సబ్స్క్రైబర్స్ దాకా ఉంటారు. టెలిగ్రామ్లో మన ఛానల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఛానల్ ఇన్ఫో నువ్వు ఓపెన్ చేస్తే ఫైల్స్ అని ఉంటుంది. ఇందులో మీరు ఏ సెమిస్టర్ ఎత్తుకున్నా అన్ని సెమిస్టర్ మోడల్ పేపర్లు, ఇంపార్టెంట్ లిస్టులు మొత్తం ఇక్కడ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఓకే, సరే సార్, IMP లిస్ట్ ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయింది సార్, అక్కడ నుంచి నేను PDF చేసుకుంటాను. మరి ఆన్సర్స్ క్లాసులు ఎక్కడ ఉంటాయి సార్? డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్ అనే యాప్ ప్లేస్టోర్లో ఉందన్న, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పటికి ఆల్రెడీ 5000+ స్టూడెంట్స్ వచ్చానన్న 3 monthsలోనే. మీకు బెస్ట్ అవుట్పుట్ ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు. అంత పర్ఫెక్ట్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మీరు పే చేయాల్సింది పెద్ద ఎక్కువేం కాదు అన్న, ఒక్కరోజు పానీపూరి తినే కాస్ట్ అన్న, పెద్ద ఎక్కువేం కాదు, ఒక్కరోజు పానీపూరి తినే కాస్ట్ జస్ట్ 49 రూపీస్కి ఇక్కడ మేము మీకు కోర్స్ అవైలబుల్గా ఇస్తాం. అది ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. చేసుకున్న వెంటనే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమంటుంది. సరే, లాగిన్ అయిపోయావు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందిరా మీకు. యాప్ ఓపెన్ చేయగానే అంటే మీరు లాగిన్ అయిపోయిన వెంటనే ఇలా మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, 40 hours కోర్సెస్,
పీజీ సెట్ ఈసెట్ కోచింగ్ ఎంఎస్ బీటెక్ ఇలా ఉంటుంది మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా స్క్రోల్ చేస్తే. సరే ఇప్పుడు నాకు 5th సెమ్ కావాలి సార్, మీరు ఏదో చెప్పారు కదా 49 రూపీస్, అది ఎలా తీసుకోవాలి సార్? నాన్న నీకు 49 రూపీస్ కోర్స్ నువ్వు తీసుకోవాలంటే నీకు 3 days ఉపయోగపడుతుంది. 3 రోజుల్లో అవి ఎక్స్పైర్ అయిపోతాయి. 3 days చాలు కదా మెయిన్ ఇంపార్టెంట్ కోర్సెస్ చదవడానికి. 3 రోజులు కూడా ఇంకా చదవలేదంటే దానికి నేను బాధ్యత కాదు. 3 రోజులు సరిపోతాయి కదా. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఇక్కడ నీకు 48 కోర్సెస్ అని కనిపిస్తుందా? 48 కోర్సెస్ అని ఇది క్లిక్ చేయాలా. ఈ 48 hours కోర్సెస్ని నువ్వు క్లిక్ చేయాలా. అర్థమవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రతి కోర్స్ ప్రైస్ కూడా మీకు 49 అని చూపిస్తుంది. 5 సెమిస్టర్ల కోర్సెస్ మొత్తం ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఉంటాయి. మీరు ఏ పేపర్ అయినా అంటే 6A అనే కాదు, 6A 7A 6B 7B ఫిజిక్స్ 6A 7A 6B 7B 6C 7C అన్ని పేపర్స్ నేను ఇచ్చేసాను. అక్కడ నీకు ఏ పేపర్ కావాలో అది తీసుకోరాను. ఓకేనా? జస్ట్ 49 రూపీస్. ఇంతకన్నా బెస్ట్ మీకు ఇంకెక్కడ దొరికినా మీరు చూసుకోవచ్చు. 49 రూపీస్ పీడిఎఫ్ ఉంటుంది, వీడియో క్లాసెస్ అంటే నేను క్లాస్ చెప్పడం ఉంటుంది, పీడిఎఫ్లో ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకున్నా, వీడియో క్లాసెస్ ఎక్కువ క్వాలిటీలో ఉంటాయి. క్వాలిటీ తగ్గించుకొని చూడండి, లేదా డేటా వేరంగా అయిపోతుంది, లేదా 5G కనెక్ట్ చేసుకొని చూడండి. ఓకేనా? సో అర్థమవుతుంది కదా. పీడిఎఫ్లు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. నీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఈ 4 ఫెసిలిటీస్ కూడా నేను అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 49 రూపీస్. 49 రూపీస్ పెట్టుకొని ఈ ఎగ్జామ్ మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు, డ్యాన్స్గా పాస్ అయిపోవచ్చు. సో మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే మన ఛానల్లో చాలా కామెంట్స్ ఉంటాయి, చాలా కమ్యూనిటీ ట్యాబ్స్ దగ్గర వాళ్ళ యొక్క సక్సెస్ని కూడా పోస్ట్ చేశాను. యాప్లో కూడా పిల్లలు చాలా మంది వారికి టెస్టిమోనియల్స్ ఇచ్చారు, మీరు చెక్ చేయొచ్చు. నా దగ్గర అంటే మన దగ్గర ఎంతమంది పిల్లలు 5,000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు 3 నెలల్లో. అంటే ఎంత నమ్ముంటే అంతవరకు జాయిన్ అయ్యి ఉంటారు. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ 49 రూపీస్కి ఇంటూ 10 times సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ లేనట్లయితే మీరు ఇంకా కోర్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంటూ 10 times సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. పీడిఎఫ్ ఉంటుంది, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడ అడగాలి నువ్వు భయపడక్కర్లేదు, డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు. అక్కడ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అర్థమవుతుందా? బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ మ్యాటర్ని తెలియజేయండి. చాలా వరకు 5th సెమిస్టర్ అన్న అంటే లాస్ట్ సెమ్, ఇక్కడ మీరు ఏమైనా తప్పు చేశారా బాధపడాల్సి ఉంటుంది తర్వాత. సో అలాంటి మిస్టేక్స్ ఏమీ చేయొద్దు. ఏం చెప్పారో జాగ్రత్తగా నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినట్లు అవుతుంది. అర్థమవుతుందా? ఓకే. డిగ్రీకి సంబంధించి 6B మ్యాథ్స్, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్. సార్ ఈ పేపర్ నాకు ఏంటి రాదు సార్, నేను అసలు పాస్ అవ్వలేను సార్, అసలు ఇందులో ఏ క్వశ్చన్లు ఉన్నాయి, అసలు ఏం చదవాలో కూడా నాకు తెలియదు సార్, ఈ పేపర్ నేను ఫెయిల్ అయిపోతానేమో భయం వేస్తుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విను. చాలా ఈజీగా నాన్న, ఈజీగా పాస్ అయిపోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. నేను చెప్తాను కదా, జస్ట్ స్కిప్ చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు నీ టైం పెట్టు, ఈజీగా పాస్ అయిపోతాం. ఓకే సరే, యూనిట్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది నేను ఇక్కడ. మీ అందరికీ తెలుసు, మీరు పాత ఫాలోవర్స్ అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కూడా మీకు తెలుసు, ఎలా చెప్తాననేది కూడా. కొత్తగా ఎవరైనా వస్తే మన పాత వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. సో మన క్లాసెస్ మీకు ఎంత ఎఫర్టబుల్గా ఉన్నాయని తెలుసు. ఓకే, అర్థమవుతుంది కదా. సరే, యూనిట్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, వీటి యొక్క పీడిఎఫ్ కూడా ఇచ్చాను, వీటి యొక్క ఆన్సర్స్ కూడా ఇచ్చాను, వీటి యొక్క క్లాసెస్ కూడా ఇచ్చాను. సో నువ్వు ఎందుకు పాస్ అవ్వాలా, ఈజీగా పాస్ అయిపోతావు. జస్ట్ ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా విను, అవన్నీ ఎక్కడ దొరుకుతాయి నేను చెప్తాను. సరే, ఫస్ట్ యూనిట్ చూడు ఒకసారి, అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో పాస్ అయిపోతాను కాన్ఫిడెన్స్ నేను వచ్చేస్తాను. సరే, యూనిట్ 1 పోలార్ కోఆర్డినేషన్ చేంజ్ చేయమంటాను. ఏదైనా ఒకటి ఇచ్చి దాన్ని పోలార్ కోఆర్డినేషన్ చేంజ్ చేయమని చెప్తాను. అలా అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్. 2, ఆ చేంజ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చెప్పి ఒక క్వశ్చన్ ఇస్తాను. 3, ఈ విధంగా ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఈ 3 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సార్ క్వశ్చన్ చూడడానికి ఎలా ఉన్నాయి సార్, నాకు అర్థం కాదు, నేను చెప్తాను నాన్న, నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే సరే, 5 మార్క్స్ ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. జస్ట్ ఒక 5 నిమిషాలు క్వశ్చన్ చూడు అంతే, ఏదో చూస్తున్నాం అనుకో, ఒక 5 నిమిషాలు నీ టైంని స్పెండ్ చేయి. ఇక్కడ 10 మార్క్స్లో నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాను నాన్న. ఓకే, ఆ 3 నేర్చుకోరా, చెప్తాను ఆన్సర్, నేను చెప్తాను, మీరు వరి అవ్వట్లేదు, జస్ట్ చూడు ఒక 2 నిమిషాలు. యూనిట్ 3కి వచ్చారా, ఇవి 10 మార్క్స్ 3 ఇచ్చాను. నన్ను ఈ 3లో నేను చెప్పేది ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈ క్వశ్చన్ ఉంది కదరా నన్ను, ఈ క్వశ్చన్
సార్ నాకు అసలు ఏ ఎక్కట్లేదు సార్ అని నువ్వు అనుకున్నట్లయితే 3 యూనిట్లు ఇవేమి చదవదు, ఇది ఒక్క క్వశ్చన్ చదువుకోసాను. ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్ అన్న. ఓకే, 5 మార్క్స్ ఇది ఒక క్వశ్చన్. యూనిట్ 4లోని సార్ నేను ఎక్కువ చదవలేను సార్, సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ డాట్ అండ్ డిఎస్ అనే క్వశ్చన్ ఉంటుందిరా, ఇది ఒక్కటి చదువుకోవడం సరిపోతుంది. అంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, టైం ఉంటే చదువు, టైం లేదు రేపు తెల్లారితే ఎగ్జామ్, ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం చదువుకునేది పోరా, మర్చిపోకు. సరేనా? 10 మార్క్స్ 3 అంటే 5 మార్క్స్ 2 ఇచ్చాను. ఓకే, యూనిట్ 5కి వచ్చేస్తాం. గర్ల్స్ డైవర్జెన్స్ థీరం పక్కాగా నేర్చుకోవాలి, స్టోక్స్ థీరం పక్కాగా నేర్చుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎగ్జామ్లో వచ్చేస్తాను నీకు. 5 మార్క్స్లో గ్రీన్ థీరం మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతే, 3 నిమిషాలు అయింది నాకు తెలిసిన వీడియో ఓపెన్ చేసి, అంతేనా? క్వశ్చన్లు తెలిసిపోయింది, కానీ పాస్ అవుతున్న కాన్ఫిడెన్స్ నీలో రాలేదు. నేను చెప్తాను కదా, నేను చెప్తాను జాగ్రత్తగా విను. టెలిగ్రామ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకో, అందులో డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనే ఛానల్ ఉంటుంది, ఓపెన్ చేయి. అక్కడ నీకు ఇలా ఫైల్స్లోకి వెళ్ళు. ఈ ఫైల్స్లో నీకు ఏది కావాలంటే అక్కడ ఉంటే చూసుకో. నీకు ఏది కావాలి? 6B కావాలా, 7B కావాలా, ఇవిగో. ఐఎఫ్ఎస్ ఫిజిక్స్ కావాలా, ఇవిగో. మ్యాథ్స్ కావాలా, ఇవిగో. కంప్యూటర్స్ కావాలా, ఇవిగో. ప్రతి ఒక్క మోడల్ పేపర్, ప్రతి ఒక్క ఐఎంపీలు అన్నీ ఇక్కడ ఉంటాయి నాకు. ఇక్కడి నుంచి డైరెక్ట్ నువ్వు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చురా. సరే సార్, బాగుంది. ఐఎంపీఎస్ పీడిఎఫ్ వాళ్ళకి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మరి ఆన్సర్ ఎవరు వస్తారు సార్ అని మీరు అడగచ్చు. చెప్తాను, దానికి కూడా నా ఆన్సర్ ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళు, డిగ్రీ మ్యాథ్స్ ట్యూటర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకో. ఈ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఇప్పటికీ 3 నెలల్లో 5,000 మంది పిల్లలు మన క్లాసులో వినడానికి వచ్చారు ఈ యాప్లోకి. సార్ మీరు యాప్ అన్నారంటే ఏ 100లోనో 1000లోనో ఉంటుంది కదా సార్ ప్రైస్ అనుకోవచ్చు. చాలా సింపుల్ రా, నువ్వు పానీపూరి చాట్ తినడానికి ఎంత ఖర్చు పెడతావో అంత ప్రైస్. 49 రూపాయలు. 49 రూపాయలు కూడా మీకు కష్టంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఇంకా తగ్గించద్దాం. ఓకేనా? 49 రూపీస్కి మీకు పీడిఎఫ్లు ఉంటాయిరా, ఆ క్లాసెస్ ఉంటాయిరా, మోడల్ పేపర్స్ ఉంటాయిరా. అక్కడ నా నెంబర్ ఇస్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ నాకు ఫోన్ చేయొచ్చురా, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా ఫోటో తీసి నాకు ఎందుకు చెప్పమని నువ్వు అడగొచ్చున్నాను. మీకు ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఎంత ప్రైస్? 49 రూపాయలు. ఫ్లిప్కార్ట్ కూడా మీకు ఎంత ఆఫర్ ఇచ్చి ఉంటుంది. అంత తక్కువ ప్రైస్లో మీకు పీడిఎఫ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. డైరెక్ట్ నువ్వు క్లాస్ వినియవచ్చు. నువ్వు పేమెంట్ చేసిన 5 సెకండ్ల లోపే నీకు పీడిఎఫ్ క్లాస్లో ఓపెన్ అయిపోతాయి. ఒక అర్థమవుతుందా? చాలా సింపుల్ రా, ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా ఈజీరా. ఓకే, క్వశ్చన్స్ మీద ఐడియా వచ్చిందా, క్లాసుల మీద ఐడియా వచ్చిందా, పీడిఎఫ్ అకౌంట్ మీద ఐడియా వచ్చిందా? మన యాప్ డౌన్లోడ్ చేసుకో, అన్ని పీడిఎఫ్లు అందులో ఉంటాయి, అన్ని క్లాసెస్ అందులో ఉంటాయి. ఓకేనా? ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్, ఈ పేపర్ ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎగ్జామ్కి 1 రోజు 2 రోజులు ఉంది సార్, లేదు సార్ 5 రోజులు ఉంది, కానీ నాకు అసలు ఏం చదవాలో తెలియట్లేదు, పుస్తకాన్ని చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి అనిపిస్తే ఒక 5 నిమిషాలు వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విను. నేను పాస్ అయిపోతాను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీలో ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. ఓకే, జస్ట్ నువ్వేం చేయాలి? 5 నిమిషాలు స్కిప్ చేయకుండా విను. ఓకే సార్, యూనిట్ వైజ్గా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ. సరే సార్, క్వశ్చన్స్ వరకు ఓకే సార్. మరి ఆన్సర్స్ ఎవరు ఇస్తారు? ఆన్సర్స్ కూడా నేనే ఇచ్చాను. సరే సార్, మరి నాకు డౌట్ వస్తే ఎవరు చెప్తారు? అది కూడా నేనే చెప్తాను. లేదు సార్ నాకు వీడియో క్లాసెస్ కావాలి, అవి కూడా నేనే ఇస్తాను. సింపుల్గా ఒక 5 నిమిషాలు నీకు ప్రతి దానిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సరే, ఫస్ట్ యూనిట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ యూనిట్లో 3 ఉంటాయి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఈ 3లో ఒకటి పక్కాగా నీకు యూజ్ అవుతుంది. అంటే మినిమం నీకు ఆ 3 థియరమ్స్ చదువుకుంటే ఒక 8 ఒక 4 వచ్చేసినట్లు. యూనిట్ 2 ఇనీషియల్ వాల్యూ థియరం కానీ ఫైనల్ వాల్యూ థియరం, ఈ రెండింటిలో ఒకటి వస్తుంది నీకు 8 మార్క్స్లో. 5 మార్క్స్లో ఈ 2 వచ్చే అవకాశం ఉంటుంది అన్న. ఓకేనా? యూనిట్ 3కి వచ్చిన సేమ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, కాకపోతే దేని మీద? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద చూపించమంటారు. ఇది సింపులేరా, నేను చెప్పాను ఆన్సర్ వాటికి, నేను గాబరే పడకు, చాలా సింపుల్. ఓకే, యూనిట్ 4కి వచ్చారు. ఏమైనా ఎక్కువ క్వశ్చన్లా ఇవి 3 క్వశ్చన్లు కూడా లేదు, తిప్పు కొడితే గంటలోనే ఇచ్చేవచ్చు 5 యూనిట్లు, చాలా సింపుల్. సరే, ఈజీగా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్స్ యూనిట్ 4లోని ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 3 నేర్చుకోవాలి ఖచ్చితంగా. నేర్చిన ప్రతి క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవే. లేదు ఒకటి చదువుతాను 2 రోజులు వేస్తాను అలా ఉంటుంది. ఇందులో మీకు యూనిట్ 5లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాను. ఇది 99% ఎగ్జామ్లో నీకు కనబడుతుంది. అర్థమవుతుందా? 5 మార్క్స్లో పార్సల్ ఐడెంటిటీ కనబడుతుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫినైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్
ఇది మేబీ చేయవచ్చు లేకపోతే లేదు, బట్ 1 or 2 టైమ్స్ పడింది. ఓకే సార్ క్వశ్చన్స్ బాగానే చెప్పారు, ఏం చదవాలో చిన్న క్లారిటీ వచ్చింది, కానీ వీటి యొక్క ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయి సార్, వీటి యొక్క క్లాసులు ఎక్కడ ఉన్నాయి సార్, అవి తెలియాలి కదా. చెప్తాను సరే. అసలు ఈ పీడిఎఫ్ నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను సార్, మరి నాకు ఇది పీడిఎఫ్ కావాలి, ఏం చేయాలి చెప్తాను, దానికి కూడా ఆన్సర్ ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకో, అక్కడ డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని మన ఛానల్ ఓపెన్ చేయి టెలిగ్రామ్లో. అక్కడ నీకు ఇక్కడ ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీడియా ఫైల్స్ లింక్స్ అని ఫైల్స్ దగ్గరికి వెళ్ళు, ఇక్కడ వెతుకాము ఇక్కడ అన్ని సెమిస్టర్ క్లాసులు మోడల్ పేపర్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే సరే సార్ ఐఎంపీ లిస్ట్ వరకు ఓకే. మరి వీటి యొక్క ఆన్సర్లు ఎక్కడ ఉంటాయి సార్, క్లాసులు ఎక్కడ ఉంటాయి సార్ చెప్తాను. ప్లేస్టోర్కి ఒకసారి మరలా డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకో. అది మన యాప్ ఏనా, కొత్తగా క్రియేట్ చేసాం, 3 నెలలు కూడా అవ్వలేదు, 2 months అవుతుంది. 2 నెలల్లో మన దగ్గర ఉన్న 5,000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు నాన్న. 5,000 మంది పిల్లలు చాలా సింపుల్ షార్ట్ కట్స్తో ఎలా చదువుకోవాలో ప్రతిదీ నేను నేర్పడం జరుగుతుంది. ఓకే సార్, సరే సార్ పీడిఎఫ్ క్లాసులు ఇందులో ఉంటాయి అన్నారు, ఓకే, కానీ ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలన్నా. లాగిన్ అయిన వెంటనే యాప్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందా, ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, 40 టవర్ ఇలా ఉంటుందిరా నాన్న నీకు యాప్లో. ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ ఈ 40 టవర్ కోర్స్ అని చూసావు, ఈ 40 ఇది కాదు నాన్న, 5th సెమ్ 6th సెమ్ కాదు, ఇది ఫుల్ వ్యాలిడిటీ అన్న. అది మనకి అక్కర్లే, ఎగ్జామ్కి 2 రోజులు 3 రోజులు ఉంటే అక్కర్లే మనకి, ఇది తీసుకోవాలి. దీని ప్రైస్ ఎంత అంటే 100,000 కాదు నాన్న, నువ్వు పానీపూరి తినే అంత 49 రూపాయలు, 49 రూపీస్ నువ్వు పే చేసి అక్కడ కోర్స్ తీసుకుంటే పీడిఎఫ్లు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. నీకు ఎలా డౌట్ ఉన్నా డైరెక్ట్ నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి స్క్రీన్షాట్ పెట్టామంటే ఆ డౌట్ మీద క్లిక్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో 49 రూపీస్ పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. 5th సెమిస్టర్ కాబట్టి రిస్క్ చేయొద్దు, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఈ క్లాసెస్ మీకు చాలా యూజ్ అవుతాయి. మీరు ఇచ్చిన ప్రైస్కి ఇంటూ 10 times సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీడియో క్లాసులు హై క్వాలిటీలో ఉంటాయి, కొద్ది క్వాలిటీ తగ్గించి క్లాసులు చూడండి, లేకపోతే డేటా వేరంగా లాగేస్తుంది, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో మీకు ఇదే కాదు, 5th సెమిస్టర్లో ఎనీ కోర్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, ఎలాంటి కోర్సెస్ అయినా మన యాప్లో ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఫుల్ వ్యాలిడిటీ కావాలి, ఇదిగో ఇక్కడ 5th సెమ్ 6th సెమ్ అని చూడు, ఇలా ఎడం పక్క ఇక్కడ ఉంటాయి ఫుల్ వ్యాలిడిటీ. లేదు సార్ నాకు 2 రోజులు ఉంటే సరిపోతుందంటే ఇక్కడ ఉంటాయి, 2 రోజులు 3 రోజుల వరకు ఉంటాయి 40 టవర్స్ కోర్సెస్ అనేది నీ ఫోన్లో. ఆ తర్వాత డిలీట్ అయిపోతాయి. 3 రోజుల్లో చదవలేవు అన్న, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, 15 క్వశ్చన్లు కూడా లేవు, 3 రోజుల్లో చదవలేవారు, చాలా ఈజీగా చదివి వస్తాం. ఓకేనా? సో చాలా సింపుల్గా మీకు ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతకన్నా మీకు తక్కువ ప్రైస్లో బెస్ట్ అనిపించిన ఇంకెక్కడైనా సరే ఇంతకన్నా క్వాలిటీ పీడిఎఫ్స్ కానీ క్వాలిటీ క్లాసెస్ ఉన్నా సరే అక్కడ మీరు తీసుకోవచ్చు. మీరు అన్నీ చెక్ చేయండి, చెక్ చేశాకే మన ఛానల్ దగ్గర రండి. ఇక్కడ 49 రూపీస్ అనేది మీకు అఫోర్డబుల్ ప్రైస్గా అనిపిస్తే, లేదు సార్ 49 కూడా ఎక్కువ మాకు తగ్గించండి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయి. ఎక్కువ కామెంట్స్ తగ్గించండి అని వస్తే ఆ 49 కూడా నేను తగ్గించేస్తాను. ఓకే? సో మీరందరూ బాగా చదవాలి, ఎగ్జామ్స్ అందరూ బాగా రాయాలి, అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, అది ఒక్కటే మా విష్. సో ఇంతవరకు చూసామంటే వీడియో కనీసం నీకు నచ్చని ఉంటుంది, లైక్ చేయాలా, లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్ ఉంటుంది. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి, అంటే మీకు క్లాస్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కదా, తెలియాలంటే మీరు కామెంట్ చేయాలి కదా. సో ఏదో ఒక కామెంట్ అక్కడ మీరు వదిలేసి వెళ్ళండి, అది తర్వాత వచ్చి కూడా చూడడానికి బాగుంటుంది. సో మన క్లాసు ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుందని కూడా నాకు తెలుస్తుంది. ఓకేనా? సో అదేవిధంగా అలా వీడియో వదిలేసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మీకు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. Feeling stressed about your degree exams? No need to worry. We're here to help you learn. Our classes are available in both English and Telugu mediums. We offer detailed video lectures, handwritten PDF, and expert guidance to support your success in all subjects. For additional information, download our app, Degree Maths Tutorials, from the Play Store.